రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ టీఆర్ఎస్ పార్టీ మండల కార్యాలయంలో మండల అధ్యక్షులు బొంపల్లి సురేంద్ర ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ సిద్దిపేట జిల్లా అక్కన్నపేట గ్రామంలో తెలంగాణ తల్లి విగ్రహానికి నిప్పు పెట్టిన దుండగులను వెంటనే కఠినంగా శిక్షించాలని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాగానే విచ్చలవిడిగా మనసులపై విగ్రహాలపై దాడులు జరుగుతున్నాయని, ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ హైడ్రా పేరుతో బీద ప్రజల ఇండ్లను కూల్చివేస్తూ రోడ్డు పాలు చేసిందని, ఎన్నికల ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ 2 లక్షల రుణమాఫీని ఇప్పటి వరకు పూర్తి చేయలేదని, 6 గ్యారంటీలను అబద్ధాల పేరుతో అమలు చేస్తున్నారని, తెలంగాణ రాష్ట్రంలో శాంతియుత పాలన కొనసాగాలని కాంగ్రెస్ నాయకులు రౌడీల్లా ప్రవర్తిస్తే రాష్ట్ర ప్రజలే తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు ఎద్దండి నరసింహారెడ్డి, మాజీ జిల్లా కోఆప్షన్ సభ్యులు సర్వర్ పాషా ముస్తాబాద్, మాజీ సర్పంచ్ నల్ల నర్సయ్య, కంచం నరసింహులు, జాంగీర్, మనోహర్, గాండ్ల సుమతి, కోడ శ్రీనివాస్, అన్వర్, శ్రీలం స్వామి, తాళ్లరాజు, బాలయ్య, పలువురు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. పట్టణ ప్రజలకు మరియు మా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, మీడియా మిత్రులకు ముందుగా పితృమాస మరియు గాంధీ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మా పార్టీ తరఫున. అయితే కాంగ్రెస్ పాలనలు 6 గ్యారంటీలు అని చెప్పి 420 హామీలు ఇవ్వడం జరిగింది. గద్దెనెక్కదాకా ఒక లెక్క, గద్దెనెక్కినాక ఒక లెక్క తయారైంది పార్టీ పరిస్థితి, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. అయితే ఏంటంటే ఇప్పుడు రుణమాఫీ అని చెప్పి అసలు 5 లక్షల మందికి, దాదాపు 5-6 లక్షల మందికి కూడా రుణమాఫీ కాలేదు ఇప్పటివరకు రైతులకు. ఏదో 10-15% మంది రైతులకు అయింది తప్ప మిగతా రైతులకు ఒక్కరికి కూడా కాలేదు రుణమాఫీ. మహాలక్ష్మి పథకం అని చెప్పి 2500 రూపాయలు మహాలక్ష్మి పథకం అని చెప్పి అది చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు ఆ మహాలక్ష్మి లేదు, ఆ మహిళలకు కూడా ఏది కూడా ఇవ్వడం లేదు. ఆ ఆర్టీసీ బస్సులు అని చెప్పి ఫ్రీ బస్సు అని చెప్తే ఒక్కటే బస్సు, ఆ బస్సులో మొత్తం నిండా వెళ్ళిపోతుంటే మొత్తం అసలు బస్సులలో కూడా పోయే పరిస్థితి లేకుండా అయిపోయింది. కాంగ్రెస్ పాలనలో ఎంత దరిద్రం అయిపోయిందంటే ఒక్క హామీ కూడా అమలు చేసే పాపాన పోతలేరు వాళ్ళు. నిన్నటికి నిన్న ఏం జరిగిందంటే ఈ ప్రభుత్వంలో సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలో ఘోర పరిస్థితి జరిగింది. మా తెలంగాణ తల్లి, మన అందరి తెలంగాణ తల్లి ఏదైతే ఉద్యమం కేసీఆర్ స్టార్ట్ చేసాడో అప్పుడు తెలంగాణ తల్లిని రూపొందించి తెలంగాణ గురించి కొట్లాడిన తర్వాత తెలంగాణ విగ్రహాలు ఊర్లలో పెట్టడం జరిగింది. అటువంటి తెలంగాణ తల్లికి ఈ దుండగులు, ఈ కాంగ్రెస్ పాలనలో దుండగులు నిప్పు చౌటుప్పల్ గ్రామంలో, అక్కన్నపేట మండలం చౌటుప్పల్ గ్రామంలో నిప్పు పెట్టడం జరిగింది. ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులు. పితృమాస సందర్భంగా, గాంధీ జయంతి సందర్భంగా ముస్తాబాద్ మండల ప్రజలందరికీ, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ, పాత్రికేయ మిత్రులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇందాక మా పట్టణ పార్టీ అధ్యక్షుడు చెప్పినట్టుగా సిద్దిపేట మండలం, సిద్దిపేట జిల్లా అక్కన్నపేట గ్రామంలో మండలం చౌటుపల్లి మండలం. అయితే ఈరోజు కాంగ్రెస్ పరిపాలనలో ఏ విధంగా ఉంది అంటే విగ్రహాలకు కూడా భద్రత లేనటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ కల్పించింది. అయితే ఎక్కడైతే ఈరోజు తెలంగాణ తల్లికి అవమానం జరిగిందో ఆ విషయంలో మేము ప్రధానంగా ముస్తాబాద్ మండల బీఆర్ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి పోలీస్ శాఖ వాళ్ళని కూడా ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం. విగ్రహాలు అనేటువంటి గౌరవానికి, మరి ఆత్మగౌరవానికి, మరి ఒక రకమైనటువంటి భావోద్వేగాలకు ప్రతీకమైనటువంటి విగ్రహాలు ఉంటాయి. ఏదైతే అయినా కూడా అందరి నేతలను గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు గాంధీ గారు భారతదేశానికి స్వాతంత్రం తీసుకొస్తే కుల మత రహితంగా